హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. రైస్ అంటే 24 గంటలు నానబెట్టేశారండి. ఎంత నానబెట్టారు అనుకుంటున్నారా? కేజీ బెల్లానికి 2 కేజీలు చొప్పున మిల్లు పట్టించేశారండి. 24 గంటలు ఆరబెట్టేసేసి మిల్లు పట్టేసి తడిపిండి జల్లిచ్చేసుకున్నాను, మెత్తగా నొక్కేసుకున్నాను. మళ్ళీ ఆరిపోతే బాగోదని అరిసెలు సీదేస్తాయండి, అందుకని ఇలా చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత బెల్లాన్ని 2 కేజీల బెల్లాన్ని కొట్టించేసుకుని ఒక లోట నీళ్ళు పోసుకుని నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఎందుకంటే వడకట్టకపోతే చుక్కుంటుంది దాంట్లో, అందుకని కొద్దిగా కరిగిపోయిన తర్వాత ముక్కలన్నీ వడకట్టేసి వేరే తెపాల్లో తీసుకున్నాను. వేరే తెపాల్లో తీసుకున్న తర్వాత పాకం దగ్గర పడుతుందనగా ఒక ప్లేట్లో నీళ్ళు పోసుకుని పెట్టుకున్నాను. ఒక ప్లేట్లో నీళ్ళు పోసి పెట్టుకున్న తర్వాత పాకం వచ్చిందా లేదా అని టెస్ట్ చేసుకుంటూ ఆ ప్లేట్లో నీళ్ళ మీద ఆ పాకాన్ని ముద్దలా వచ్చేలా చూసుకుంటే వచ్చిన తర్వాత పాకాన్ని దింపేసి కొంచెం ఆయిల్ పోసి పిండి పోసి కలుపుతున్నాం. అసలు అంటే మరీ అంత జారుగా కాకుండా అంత గట్టిగా కాకుండా మీడియంగా కలిపి ఆ తర్వాత తీసేసి మళ్ళీ దానిపైన నూనె పోస్తాం. మళ్ళీ ఆ పిండి మీద అదే సలివడి మీద నూనె పోసేసి ఆ సలివడిని ప్లేట్లో తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని కవర్ పెట్టుకుని కవర్ మీద ఒక ఉండ పెట్టుకుని దానిపైన కవర్ వేసి అరిసెలా ఒత్తేసుకుని నూనెలో వేసుకుని కాగిన తర్వాత తీసుకుంటూ తర్వాత అరిసె ఒత్తేదాంతో ఒత్తితే ఆ నూనె అంతా కిందకు వచ్చేస్తుంది, అరిసె సమానంగా వస్తుంది. ఇలా ఉంటుంది కరకరలాంటి రెసిపీ. సంక్రాంతి పెద్ద వంట అరిసెలే కదండి, చాలా బాగుంటాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.